Guys, welcome back to the Fashion Verge, my good looking and awesome gentleman. నేను మీ బ్రో గణేష్. నా పర్ఫ్యూమ్ కలెక్షన్ మీరు నా షార్ట్స్ లో చూసారు. లెట్స్ గెట్ డ్రెస్ మనం చేస్తున్నప్పుడు ప్రతిసారి పర్ఫ్యూమ్ ఇది కొట్టుకుంటున్నా అని చెప్పి మీకు చూపించాను కదా. హ్యూగో బాస్, గూషి, జారా ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ రోజు వీడియోలో ఉండవు అనమాట. ఓకే, ఈ రోజు నా పర్సనల్ కలెక్షన్ చూపిస్తా. బట్ ఏవైతే నేను రెప్యుటేటివ్ గా ఉన్నాయో నా షార్ట్స్ లో అవైతే ఉన్నాయో అవి నేను చూపించాను అనమాట. మీకు చూపించినవి నేను కొన్ని చూపించాం. ఎందుకంటే ఆఫ్ కోర్స్ అలాంటి చేసినప్పుడు కొంచెం హ్యూగో బాస్, గూచి అంటే బాగుంటది కాబట్టి అలాంటి చూపిస్తాను అనమాట. బట్ ఖచ్చితంగా నా వార్డ్రోబ్ లో పర్ఫ్యూమ్స్ ఎస్పెషల్లీ బడ్జెట్ కూడా ఉన్నాయి. బడ్జెట్ అంటే 1500 కూడా కాదు, 1000 రూపాయల లోపే మంచి బడ్జెట్ పర్ఫ్యూమ్స్. అది కూడా సమ్మర్ కాబట్టి డియోడ్రెంట్స్ కవర్ చేద్దాం, పర్ఫ్యూమ్స్ కూడా కవర్ చేద్దాం. సో మీరు కూడా ఎఫర్ట్ చేయండి. అండ్ అవి ఎందుకు బాగుంటాయి, ఏ పర్పస్ కొట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో ఇంటు ది వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇప్పుడు నేను చెప్పే ప్రతి డియో ఆర్ పర్ఫ్యూమ్ ప్రతిదీ కూడా నా ఓన్ జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. సో నాకు నచ్చినవి, ఇది కూడా స్పాన్సర్డ్ కాదు ఇందులోని, ఈ పర్ఫ్యూమ్స్ అండ్ డియోడ్రెంట్స్ లో ఎస్పెషల్లీ. సో ఫస్ట్ వన్ మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్, విచ్ ఈస్ పార్క్ ఎవెన్యూ వోయాజ్. ఇది ప్రీమియం బాడీ స్ప్రే అని చెప్పి వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ ట్రూ. ఇది నాకు 500 రూపీస్ లోనే పట్టింది. బట్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ కొంచెం ప్రీమియం అకేషన్స్ కి వెళ్తున్నప్పుడు ఇఫ్ అట్ ఆల్. అండ్ ఫస్ట్ అవన్నీ చెప్పే ముందు పార్క్ ఎవెన్యూతో ఉన్న నా రిలేషన్ చెప్పాలి మీకు. ఇంటర్ లో మనం ఇప్పుడిప్పుడే హెయిర్ కి ఏమొచ్చి జెల్స్, బాడీకి ఏమొచ్చి స్ప్రేస్, ఇవన్నీ కొట్టుకోవడం అలవాటు చేసుకున్నాం. సో ఆ టైంలో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసింది యాక్స్ అనమాట. ఇది 10th క్లాస్ లో. అండ్ అక్కడికక్కడే వదిలేసాను దాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కడు అదే కొట్టుకుంటున్నాడు, అందరు కొట్టుకున్నాడు, మనకు వద్దు. సో పార్క్ ఎవెన్యూ పేరు చాలా రిచ్ గా ఉంది, ఏంటి అని చెప్పి మనం దీంతో ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట. అండ్ దట్ వాజ్ ఆసమ్ చెప్పాలంటే. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒకే ఒక ఫ్లేవర్, వోయాజ్ అనే ఫ్లేవర్ నేను యూజ్ చేస్తున్నా. ఈ వైట్ కలర్ బాటిల్ గా అనిపిస్తే చాలు, ఖచ్చితంగా నా వార్డ్రోబ్ లో ఎప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. సో అది దీంతో ఉన్న హిస్టరీ నాకు. అండ్ యాజ్ ఎ సెడ్, ఇట్ స్మెల్స్ వెరీ ప్రీమియం. ఒక రిసెప్షన్ లేకపోతే ఒక ఫంక్షన్, నైట్ టైమ్స్ మీరు పబ్ కి వెళ్తున్నా, పార్టీకి వెళ్తున్నా, లేకపోతే డేట్ కి వెళ్తున్నా, ఇట్లాంటి పర్ఫ్యూమ్ మీరు కొట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను స్మెల్ మీకు ఆల్రెడీ ఆబ్వియస్లీ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. హార్ట్ నోడ్, బేస్ నోడ్ ఇవన్నీ చెప్పి మీకు టైం వేసుకోండి నేను చేయలేను. కాబట్టి వాట్ ఐ ఫెల్ట్ ఇక్కడ నుంచి వాట్ ఐ ఫెల్ట్ అనేది చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. బడ్జెట్ లో 500 రూపీస్ లోపే వచ్చేస్తుంది. నంబర్ 1. సెకండ్ వన్ వచ్చేసి ఈ సెట్ వెట్ డియోడ్రెంట్ అనమాట. కూల్ అవతార్ అని చెప్పాలంటే ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు, ఈ వీడియో పర్పస్ కోసమే కొన్నాను. జెన్యూన్ గా చెప్తున్నాను మీకు. ఎందుకంటే చాలా మంది యూత్ మీలో 10th కానీ ఇంటర్ చదువుతున్న వాళ్ళు సెట్ వెట్ జెల్స్ అలవాటు చేసుకుంటున్నారు. నేను రికమెండ్ చేస్తాను, జెల్స్ అలవాటు చేసుకోవద్దు, హెయిర్ కి ఇక్కడక్కడే పోతాయి. ఓకే, దాని తర్వాత హెయిర్ ఫాల్ మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను తిట్టుకోకండి. ఇప్పుడు చాలా మంది ఆ స్మెల్ కి అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. సో సెట్ వెట్ వాడు ఏం చేశాడు, జెల్ స్మెల్ చాలా బాగుంది, జనాలు అట్రాక్ట్ అవుతారు అని చెప్పి ఇలాంటి డియోడ్రెంట్స్ లాంచ్ చేశాడు. సో అందుకు టెస్ట్ చేద్దాం ఏంటి అని చెప్పి నేను చూసాను. అరౌండ్ 400 రూపీస్ కి 2 బాటిల్స్ వచ్చాయి, 200 పర్ ఈచ్ బాటిల్. కానీ కూల్ అవతార్ అని చెప్పి నేను ట్రై చేసా. కొంచెం సమ్మర్ కాబట్టి కూల్ గా అనిపించింది, కానీ స్మెల్ అయితే దరిద్రం. కొంచెం దూరం నుంచి అయితే స్మెల్ చేయొచ్చు. ఎవడైనా వచ్చి పక్కన కూర్చున్నాడా గుబ్బులు ఆడేస్తాడు. ఒక క్లౌడ్ లో ఉంటారు, చుట్టూ ఒక క్లౌడ్ ఉంటుంది. ఆ స్మెల్ గాని ఉంటే మాత్రం ఆ క్లౌడ్ లో, ఆ సర్కిల్ లో మీరు లేచి వెళ్ళిపోతారు. అంత స్ట్రాంగ్ ఉంది ఇది. అండ్ మీరు అనుకోవద్దు ఎగ్జాక్ట్ జెల్లా వస్తుంది అని చెప్పి. దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ యూ. బట్ బ్రో బడ్జెట్ 200 ఉంది, 200, 150 ఉందంటే మంచిగా 300, 250 ml బాటిల్ వస్తుంది. సో యూ నీడ్ టు స్టార్ట్ సమ్వేర్. కంఫర్టబుల్ ఆప్షన్ ఏదో ఉందంటే అది ఇదే. బట్ వన్స్ యూస్ చేసిన తర్వాత అప్గ్రేడ్ అయిపోండి వెంటనే. ఓకే, కొంచెం క్యాప్. థర్డ్ వన్ వచ్చేసి కేస్. ఇది కూడా రీసెంట్లీ తీసుకున్నాను, నా వార్డ్రోబ్ లో మిస్ అయింది ఇది. సో తీసుకున్న వీడియో పర్పస్ కోసమే. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మ్యాన్. అప్పట్లో గట్టిగా యూజ్ చేసేవాడిని కేఎస్. నేను లాంగ్ టర్మ్ చేస్తున్నప్పుడు, బైపీసీ లాంగ్ టర్మ్ చేస్తున్నప్పుడు విజయవాడ హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడు నేను యూజ్ చేశాను ఇదే. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నేను అలా ఉంటుందేమో అని చెప్పి రికమెండ్ చేద్దాం అని చెప్పి తీసుకున్నా. బట్ నో, ఏమో ఆ స్మెల్ తేడా కొట్టిందో లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ తేడా కొట్టిందో ఐ డోంట్ నో. యూజ్ చేసే ఇందాకే, బట్ నాట్ ఇంప్రెస్డ్. బట్ కేఎస్ స్పార్క్ ఈ ఒక్క ఫ్లేవర్ తీసుకుంటే మాత్రం ఈ కేఎస్ స్పార్క్ అనే ఫ్లేవర్ మాత్రమే తీసుకోండి. కేఎస్ లో గ్రీన్లు, బ్లూలు చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ సమ్ వాట్ బెటర్ అండ్ కంపేర్ టు ఆల్ ద అదర్స్. బట్ ఒక చిన్న టాస్క్, మీరే యూజ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఏంటి యూజ్ చేస్తున్నారు, ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే, కానీ అబ్బాయిలు ఫ్రేగ్రెన్స్ అనేది డియోడ్రెంట్ ఈ పర్ఫ్యూమ్స్ లో ఉండాలి, కానీ మీరు యూజ్ చేసే ఫేస్ వాషెస్ లో మాత్రం ఉండకూడదు. ఎస్, ఎందుకంటే ఫ్రేగ్రెన్స్ ఉంటే మాత్రం ఆ ఫేస్ వాష్ అనేది కొంచెం ఎఫెక్ట్స్ అనేది కొంచెం తక్కువ చూపిస్తుంది అనమాట. బట్ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ సాలిసినమైడ్ ఫేస్ వాష్ ఫ్రమ్ డర్మాకో. దిస్ హ్యాస్ ద పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్. అంటే సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, దట్ క్లియర్స్ యువర్ యాక్నే, బ్లాక్ హెడ్స్, పోర్స్, ఎవ్రీథింగ్. దాంతో పాటు నియాసినమైడ్ కూడా ఉంటుంది అనమాట, విచ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ B3, విటమిన్ B3. దానివల్ల ఏంటంటే
డార్క్ స్పాట్స్, ఈ బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంటే పింపుల్స్ ని ట్రీట్ చేస్తూ సైమల్టేనియస్లీ మీ ఫేస్ ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట దిస్ పర్టికులర్ ఫేస్ వాష్. మీకు సింపుల్ రొటీన్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ వాష్ తో మీ నెక్ అండ్ ఫేస్ ని మంచిగా క్లీన్ చేసుకొని అప్లై ది సాలిసినమైడ్ యాంటీ యాక్ని సీరం. ఖచ్చితంగా మీరు యూస్ చేసే సిటిఎం రొటీన్ లో సీరం కూడా అప్లై చేసుకోవాలి కాబట్టి అబ్జర్వ్ అయినంత వరకు ఈవెన్ గా మసాజ్ చేసుకోండి. అండ్ దెన్ ఖచ్చితంగా ఫాలో అప్ విత్ దిస్ 1% hyaluronic sunscreen aqua gel. This has SPF of 50 and has PA++++. ఇందులో మనకి hyaluronic acid, vitamin E ఉంటాయి. And this is also quick absorbing and gives blue light protection. So there you go, simplified. ఎవరైతే మీలో టీన్స్ ఉంటారో, పెద్దగా ఇవన్నీ ఎఫర్ట్ చేయడం వాళ్ళు ఉంటారో, దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్. CTM routine, CTM క్లియర్. అంటే ఏమంటే మాయిశ్చరైజర్, దాని ప్లేస్ లో మీరు సన్ స్క్రీన్ యూస్ చేయాలి ఎందుకంటే సమ్మర్ కాబట్టి. బట్ మీరు ఫ్యాషన్ 2024 కోడ్ యూస్ చేస్తే dermaco.in వెబ్సైట్ లో get 20% discount from our side. And Dermaco వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. 15,000+ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ యాక్సెస్ ఇచ్చారు. మీరు ఒక ఆర్డర్ పెడితే దీస్ ఆల్ హ్యాపెన్స్. అండ్ దీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ Amazon, Flipkart, Nykaa, Purple as well. And these are fragrance free and dermatologically tested. All the links will be in the description. Coming back to our deodorants, Engage somehow ticks every box. I'll explain. Flavors బాగుంటాయి, ఇదే కాదు మాక్సిమం అన్ని ఫ్లేవర్స్ బాగుంటాయి. అండ్ ఇది కూడా మనం ఆ లాంగ్ టర్మ్ ఇంటర్ ఏజ్ లో యూస్ చేసి ఇప్పుడు కూడా యూజ్ చేసి చెప్పాలంటే ఈ బాటిల్ ని. అండ్ ఇంకొక బాక్స్ వచ్చేసి 24 hours. చాలా బ్రాండ్స్ చెప్పుకున్నాయి ఇక్కడ లాంగ్ లాస్టింగ్ అది ఇది అని చెప్పి, కానీ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ వెరీ లాంగ్ లాస్టింగ్. లిటరలీ నేను పొద్దున కొట్టుకుంటే ఈవినింగ్ దాకా ఇఫ్ ఎట్ ఆల్ స్మెల్, ఐ స్టిల్ స్మెల్ ఎంగేజ్. సో సమ్హౌ దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ కమ్స్ వెరీ చీప్. 250 రూపీస్ 200 రూపీస్. మీరు ఆన్లైన్ లో కానీ ఆర్డర్ పెడితే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ ఇట్ అవుట్. సో ఆన్లైన్ లో మీరు ఆర్డర్ పెడితే ఇంకా తక్కువగా వచ్చేస్తాయి. అండ్ మీకు ఈ సమ్మర్ లో బెస్ట్ ఫ్లేవర్ ఇది, విచ్ ఈస్ మేట్. ఎంగేజ్ మేట్ అంట, బాడీలిషియస్ డియో స్ప్రే అంట. ఐ డోంట్ నో, దిస్ ఇస్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా. సో ఖచ్చితంగా ఒక గివ్ ఇట్ ట్రై. లాస్ట్ వన్, ఈ బ్రాండ్ గురించి మీరు వినుండరు. దిస్ ఈస్ జీ మ్యాగ్నెటిజం ఫర్ మెన్ అంట. సో దిస్ హ్యాస్ సమ్ సెంటిమెంట్. ఇది మా డాడీ ఇది ఒక పౌడర్ డబ్బాలో కూడా యూస్ చేస్తారనమాట. ఓకే, మా డాడీ ఆ పౌడర్ డబ్బాని యూస్ చేస్తారు పొద్దున్న ప్రతిసారి. నేను మా డాడీ సేమ్ రూమ్ లో ఉండేవాళ్ళం ఇంతకు ముందు. సో పొద్దున్న నేను లేచినప్పుడు ఆ పౌడర్ డబ్బా వాసన వచ్చేది, ఈ జీ కంపెనీ పౌడర్. సో ఇఫ్ ఇట్ ఆల్ వెన్ ఐ స్ప్రే దిస్ మా డాడీ గుర్తొస్తారు, ఎందుకంటే ఈజ్ ఇన్ వైజాగ్ కదా. సో అప్పుడప్పుడు వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఇదే స్ప్రే చేసుకుంటూ పోతాను అనమాట. ఈవెన్ దో ఆ అకేషన్ ఎంత రిచ్ అయినా జస్ట్ 150 రూపీస్ 200 రూపీస్ ఇది. బట్ స్మెల్స్ నాస్టాలజిక్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. సో దిస్ ఇస్ పర్సనల్లీ మై రికమెండేషన్. ఎవరైనా సరే ఇఫ్ అట్ ఆల్ మీరు బడ్జెట్ లో ఉండి సంథింగ్ ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేద్దాం అంటే ఈ డియో ట్రై చేయండి, వర్త్ ఇట్. సో దీస్ ఆర్ సమ్ హానరబుల్ మెన్షన్స్ ఇన్ డియోడ్రెంట్స్. పర్ఫ్యూమ్స్ ఇంకా ఉన్నాయి, సో రికమెండ్ చేస్తా. ట్రై చేయండి, లేకపోతే లేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో తీసుకుంది ఒకటి ఉంది ఈ మూడిట్లో. బట్ ఫస్ట్ వన్ ఈజ్ నివియా మెన్ ఫ్రెష్ యాక్టివ్. బాగుంటుంది. జిమ్ చేస్తున్నప్పుడు మాక్సిమం ఇదే నేను స్ప్రే చేసుకుంటూ వెళ్తా. సో మీరు కానీ యాక్టివ్ గా ఉంటే దిస్ కీప్ యూ. అంత ఫ్రేగ్రెన్స్ ఏం కాదు కానీ కొంచెం చెమట రాకుండా మంచిగా ఫ్రెష్ గా ఉంచుతుంది అనమాట దిస్ వన్. అండ్ వైల్డ్ స్టోన్ కోడ్, ఈ రేంజ్ లో ఏదైనా తీసుకోండి చాలా బాగుంటుంది. ఇది నాకు పర్టికులర్ ఇష్టం, బ్లూ టైటానియం అంట. వైల్డ్ స్టోన్ కోడ్ ట్రై చేయండి. అండ్ చెప్పాను కదా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో తీసుకుంది. ఓల్డ్ స్పైస్ చాలా యాడ్స్ చూసావు మనం, ఫారెన్ లో మంచి బ్రాండ్ ఇది ఓల్డ్ స్పైస్ అనేది. ఓకే, ఇట్స్ మిలీనియం బ్రాండ్, కానీ నాకు ఎక్కడ అంతేం లేదు ఇందులో. చాలా జస్ట్ నార్మల్ డియో లాగా అనిపించింది. సో కొన్నాను, 2-3 సార్లు యూస్ చేశాను, పక్కన పెట్టేసాను అనమాట. బట్ ఇట్స్ అ గుడ్ బ్రాండ్, మంచిగా ఉంటుంది. బికాస్ లైక్ ఒక బ్రాండ్ స్ప్రే చేసుకుంటే మనం కూడా ఒక బ్రాండ్ లో ఫీల్ అవుతాం కదా. ఓల్డ్ స్పైస్ కొట్టుకున్నప్పుడు ఆ 2 times ఎప్పుడైతే కొట్టుకున్నాను కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. బట్ డీప్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత కమింగ్ బ్యాక్ టు ద పర్ఫ్యూమ్స్ లో మీకు తెలుసు బియర్డో విస్కీ స్మోక్ క్లాసికల్. ఎప్పుడో 3 years బ్యాక్ చేశాను నేను పర్ఫ్యూమ్స్ మీద, డియోస్ మీద వీడియో. అప్పుడు ఇంక్లూడ్ చేశాను, ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను. చెప్పండి, మీరు అబ్జర్వ్ చేసి 3 years బ్యాక్ చెప్పిన కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను. ఓకే, దోస్ ఆర్ ద రియల్ ఓజీస్. అండ్ టాకింగ్ అబౌట్ ఓజీస్, ద బెస్ట్ వన్. ఎందుకంటే విస్కీ స్మోక్ చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ తెచ్చింది నాకు ఈ పర్టికులర్ థింగ్. చూసి నవీన్ గా ఉన్నాడు, ఇంకా చాలా మంది తీసుకున్నారు అనమాట నా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ లో. సో డెఫినెట్ రికమెండ్ చేస్తాను. ఎవరైనా బడ్జెట్ లో మంచి పర్ఫ్యూమ్ చెప్పు బ్రో అంటే, డియోడ్రెంట్ గా పర్ఫ్యూమ్ అంటే మాత్రం విస్కీ స్మోక్. అరౌండ్ 600 రూపీస్ 500 రూపీస్ వచ్చేస్తుంది. సో మీకు ఇన్స్టామార్ట్, స్విగ్గీ ఉంటే మాత్రం ఈ ఏరియాలో ఇప్పుడే పెట్టండి, 10 నిమిషాలు వచ్చేస్తుంది. బట్ అమెజాన్ లో తీసుకోండి, ఇంకా తక్కువగా వస్తుంది. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇది ఎందుకు అంత ఇష్టం అంటే కొంచెం ఆ బ్యాడ్ బాయ్ స్మెల్ అంటారు కదా, ఆ వుడీ స్మెల్ చాలా బాగుంటుంది. నేను డిస్క్రైబ్ చేయలేను ఏమీ, అందుకే ఇక్కడ ఏమనిపిస్తుంది చెప్తున్నాను అనమాట. బట్ వెన్ ఎవర్ ఐ స్ప్రే దిస్ ఐ ఫీల్ లైక్ ఎ బ్యాడ్ బాయ్. జాకెట్స్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ పార్టీస్. సో దిస్ పర్టికులర్ థింగ్ విలన్, ఇది నాది కాదు, నవీన్ ది బాటిల్. బట్ నేను ఇప్పుడే ట్రై చేసా ఫర్ వీడియో సేక్. బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఫ్లవరిష్ గా అనిపించింది. విలన్ అని చెప్పి అన్నాడు కానీ కొంచెం ఫెమినిన్ స్మెల్ వచ్చింది. ఐ డోంట్ నో మీకు ఎలా అనిపించింది. చాలా మంది ట్రై చేయమని చెప్పుకున్నారు విలన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇట్స్ గుడ్, ఇట్స్ ప్రెటీ గుడ్. బట్ దీనికన్నా ఇదా విస్కీ స్మోక్ అంటే విస్కీ స్మోక్ అని అంట. సో వాళ్ళు గట్టిగా యూస్ చేస్తారు. ఇక్కడ దాకా ఉంది లెవెల్ అనేది దీనిది. కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంది ఎక్విప్మెంట్ ఒకేసారి తీసుకుంటే. బట్ ఆ ఫ్లవరిష్ ఆ స్మెల్, ఫెమినిన్ స్మెల్ ఉందన్నమాట దీనికి. ట్రై చేస్తే ట్రై చేయండి, పర్లేదు. ఓకే, ద ఓజీ, ద మ్యాన్ కంపెనీ బ్రాండ్. నాట్ ఎ ప్రమోషన్, ఐ విష్ దే పే మీ ఫర్ సేయింగ్ దిస్, బట్ గుడ్ పర్ఫ్యూమ్ బ్రాండ్, ద మ్యాన్ కంపెనీ.
కంపెనీ చాలా యూస్ చేశా. ద మ్యాన్ కంపెనీ బ్లాక్ అని చెప్పి సంథింగ్ ఒకటి యూస్ చేసా. బ్లాక్ కలర్ బాటిల్ ఉంది, అది అయిపోయింది. దీనికి షిఫ్ట్ అయ్యా సిట్రాన్ అని చెప్పి. చాలా ఫ్రెష్ ఉంటుంది ఇది. ఆ సిట్రసీ కిక్ ఉంటుంది అనమాట. నాకు ఆ సిట్రసీ గానీ ఆ ఆక్వా ఆ స్మెల్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇట్స్ నేమ్డ్ సిట్రాన్ తో తగ్గట్టు ఆ ఫ్లేవర్ తగ్గట్టుగానే పేరు పెట్టారు. ట్రై చేయండి. డిఫరెంట్ రేంజ్. నెక్స్ట్ చెప్పేది కూడా ద మ్యాన్ కంపెనీలో ఉంచే డిఫరెంట్ రేంజ్ ఉందన్నమాట. బట్ దిస్ వన్ ఈస్ పర్టికులర్లీ గుడ్. క్యాజువల్ అకేషన్స్ మీరు జీన్స్ మంచిగా ఒక డెనిమ్ షర్ట్ చెక్ షర్ట్ లాంటివి వేస్తే కరెక్ట్ గా సెట్ అవుతుంది మీకు. లాస్ట్ వన్, ఇది ఓన్లీ పర్టికులర్లీ నేను ట్రెడిషనల్ చేసిన రోజే యూస్ చేస్తా. ట్రెడిషనల్ పండగలు ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇలాంటప్పుడే నేను యూస్ చేస్తా. చాలా హోమ్లీ ఉంటుంది ఇది. ఓకే, చాలా చాలా బాగుంటది. ఫ్రెష్ ఉంటది అనమాట. చాలా మైల్డ్ ఉంటది. చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ మీకు మాత్రం చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఇది వేసుకుంటున్నప్పుడు. సో దిస్ ఈస్ ద మ్యాన్ కంపెనీ స్కై. ట్రై చేయండి, రికమెండ్ చేస్తాను ఇది కూడా. అండ్ ఇంకోటి ద మ్యాన్ కంపెనీ బ్లాక్, ఇది కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ రెండు కూడా పర్టికులర్లీ నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి 3 years నుంచి నేను యూస్ చేస్తాను. యూట్యూబ్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇవన్నీ అని చెప్పి. సో దీస్ టూ కాట్ మై ఐ అండ్ ఇప్పటికీ కూడా దీస్ ఆర్ మై ఫేవరెట్. నిజంగా మనకి మ్యాన్ కంపెనీ స్పాన్సర్ చేసిన బాగుంది. బట్ స్టిల్ దమకు స్పాన్సర్ దిస్ వీడియో యాజ్ యు నో. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు యూజ్ చేసేది ఏంటి? పర్ఫ్యూమా డియోడ్రెంట్? పర్ఫ్యూమ్ అయితే ఏంటి, డియోడ్రెంట్ అయితే కింద కామెంట్ చేయండి. లెట్స్ సీ మన టేస్ట్లు ఎలా ఉన్నాయో. ఎందుకంటే when it comes to taste, మీకు కూడా నచ్చొచ్చు, నాకు కూడా నచ్చొచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ ఎ టేస్ట్. బట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చుంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. యాజ్ ఎ ఇవన్నీ మీరు చూసారు. లెట్స్ గెట్ డ్రెస్ లో జారా ఉన్నాయి, ఇవన్నీ చూపించాను మీకు. బట్ బడ్జెట్ తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మీకోసం సపరేట్ గా నేను చూపిస్తున్నాను ఇవి. సో దే గో. చెప్పాలంటే ఇదే నా కలెక్షన్ రివ్యూ. పర్ఫ్యూమ్ కలెక్షన్ ఏమున్నాయని చెప్పి ఇవి తప్ప ఇంకేం లేవు మా దగ్గర. సో అండ్ వాట్ ఆర్ యూ ఎయిమింగ్ అంటే ఐఎమ్ టు బై సాన్ లొరెంట్ ఒకటి బాగుంది. 5,000 6,000 ఉంటుంది అదొకటి. డేవిడ్ ఆఫ్ చాలా బాగుంటుంది, అది కూడా ఐఎమ్ ప్లానింగ్ టు బై. మాంట్ బ్లాంక్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, అది కూడా కొంచెం ప్రీమియం బ్రాండ్. ఈ 3 మన విష్ లిస్ట్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో అది ఎప్పుడు కొంటాం. బట్ అప్పటిదాకా ఖచ్చితంగా కానీ అవి బాగుంటే మీకు రికమెండ్ చేస్తా. అప్పటిదాకా మీరు మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. ఓకే, బాయ్.